మా ఏం వంట చేస్తున్నావు? పలావ్ చేస్తున్నాను. అవన్నీ దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏమి? కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 2, చెక్క, ఇలాచి 4, లవంగాలు 4, ఎర్రగడ్డలు, మెంతికూర, ఓ చిన్న టమోటా, ఓ 4 పచ్చిమిర్చి, జీడిపప్పు, పుదీనా, తగినంత ఉప్పు, బియ్యం ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమ్మా? ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, చెక్క, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ తగినంత పోసుకోవాలి. అయింది, ఆయిల్ హీట్ అయింది. ఇలా చేసేసి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని బాగా ఎర్రగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఎర్రగా అయిపోవాలి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి వేసుకొని అలాగే పుదీనా, మెంతాకు, పుదీనా ఈ పచ్చివాసన వెళ్ళేంత వరకు వేసుకోవాలి. బాగా ఇలా మగ్గాలి, పచ్చివాసన అంతా పోవాలి. ఇలా చూడండి, పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటా కానీ కొద్దిగా మగ్గనివ్వాలి బాగా. చూడండి, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేస్తున్నాం కదా, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగా ఇవన్నీ వేసి బిర్యానీ పచ్చివాసన వెళ్ళేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా కలిపి చేతిలో పెట్టేసి మగ్గనివ్వాలి. బాగా పచ్చివాసన వెళ్ళిన తర్వాత జీడిపప్పు వేసుకుని తగినంత ఉప్పు వేసుకున్నాము. చూడండి, నేను 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీనికి 5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇలా 5 కప్పులు తీసేసుకొని తెరలేంత వరకు మూత పెట్టుకున్నాం. చూడండి, ఎసురు బాగా తెరలాలి. ఇప్పుడు బియ్యం మనం నానబెట్టుకుందాం కదండి, ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఆ రైస్ని అంతా ఇలా వేసేయాలి.
ఇలా వేసేసుకొని ఇలా ఒక్కసారి చిన్న కలిపేసి మూత పెట్టేసుకున్నాము. చూడండి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చూద్దాము. చూడండి ఇలా రైస్ అంతా ఒక్కసారి ఎంతో కలర్ఫుల్గా ఉంది రైస్. మా అమ్మ చేతి వేడి వేడి పులావ్ రెడీ.